నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్నాక్ ఐటెం చూపిద్దామని వచ్చేసానండి. మరి స్నాక్ అంటే వెజ్ అనుకుంటున్నారేమో, కాదండి, నాన్ వెజ్లో ఈవినింగ్ పూట ఈ స్నాక్ చేసి పెట్టండి పిల్లలకి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇవి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఖచ్చితంగా ఇష్టపడతారు వీటిని. అవేంటో కాదు, చికెన్ పాప్కార్న్. మరి చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే మనం ఏ హోటల్లో తెచ్చుకోకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ పాప్కార్న్కి కావాల్సిన పదార్థాలు: ½ కిలో చికెన్ తీసుకొని బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక ఎగ్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం. అలాగే మనం కలుపుకున్న తర్వాత పైన కోటింగ్కి 1/2 కప్పు ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి. అలాగే ఒక 1/2 కప్పు మైదా. వీటితో మనం ఇప్పుడు చికెన్ పాప్కార్న్ని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఒక 1/2 కిలో చికెన్ ఇలా పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా బాక్స్లా కట్ చేసుకోండి. అప్పుడే చికెన్ పాప్కార్న్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. మనం తర్వాత పై కోటింగ్ పౌడర్లో కూడా యాడ్ చేసుకోవాలి కదా, అందుకని తక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక కోడిగుడ్డు. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. వీటిని కలుపుకుందాము. ఈ మొత్తాన్ని కలుపుకున్నాము. చక్కగా పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మనకి చికెన్ పాప్కార్న్ ఫ్లేవర్ రాదు, చికెన్ పకోడీ అయిపోతుంది ఒక్కది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకండి. ఇట్లా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనమే ఇంట్లో చికెన్ పాప్కార్న్ని తయారు చేసేసుకోవచ్చండి. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే బదులు ఇంట్లో మనమే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. ఇప్పుడు ఇలా కలుపుకొని వీటిని మనం ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి. మీకు కుదిరితే ఎంతసేపు అయినా వీటిని నానబెట్టుకోవచ్చు. మీకు టైం లేదనుకోండి, 1 గంట నానబెట్టుకోండి సరిపోతుంది. 1 గంట నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈలోపు మనం పై కోటింగ్కి కావాల్సిన పౌడర్స్ని కూడా కలుపుకుందాం. ఒకసారి చికెన్ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫాస్ట్గా మనం తర్వాత ఏం చేయాలో చేసేద్దాము. చూడండి, 1/2 కప్పు మైదా. మీ ఇష్టం అండి. మైదా ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా అయితే మనకి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వస్తుంది. అలాగే 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్. ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మనం బ్రెడ్ని మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకు అలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వద్దు. కారం 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోండి చక్కగా. మనకి బ్రెడ్ క్రమ్స్, మైదా ఇవన్నీ చక్కగా కలవాలి. మనం ఆల్రెడీ పెప్పర్ పౌడర్ని చికెన్లో యాడ్ చేసాం కదా, ఇంకా ఇందులో ఏమి వేయక్కర్లేదు. మనం వేసుకుంది సాల్ట్, కారం, అలాగే మైదా పిండి, కొంచెం బ్రెడ్ క్రమ్స్. ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. మనం 1 గంట తర్వాత అవి ఈలోపు మనకి కొంచెం నానుతాయి కదా, ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. మనం 1 అవర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని. ఇవి తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్లో వీటిని వేసి మనం చికెన్ పాప్కార్న్ కూడా రెడీ చేసేసుకున్నాము. 1 బై 1 ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ పౌడర్లో
ఇలా వేసేసుకోండి. చక్కగా ఈ పౌడర్ని ఇలా పైన జల్లేసి అటు ఇటు ఫుల్ కోటింగ్ చేసుకోండి. చక్కగా బాగా దానికి అదిమి పట్టించండి. ముక్కని ఇలా కొంచెం అదమండి. అప్పుడు దానిలో కొంచెం వాటర్ ఏమన్నా ఉంటుంది కదా, అది కొంచెం బయటికి వచ్చి ముక్కకి ఈ పౌడర్ని చక్కగా పట్టిస్తుంది. ఇలా పీసెస్ని అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలా అన్ని పీసెస్ని మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా వేసుకొని అన్నీ ఇలా కలుపుకోండి. చక్కగా కొంచెం అదమండి, ముక్కలో ఉన్న వాటర్ ఇలా బయటకు వస్తుంది. అప్పుడు ఈ పౌడర్ ఇంకొంచెం దానికి పడుతుంది. ఇలా పైన ఒక కోటింగ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. చూడండి, అన్నీ ఒకసారి ఇలా కోటింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైము వీటిని మళ్ళీ ఇందులో వేసుకొని కొంచెం గట్టిగా ఈసారి చేతితో అందుకుంటూ ఇలా డిప్ చేసుకోండి ఈ పౌడర్లో. అలా డిప్ చేసిన తర్వాత ఇలా తీసి పీసెస్ని ఇలా దులపాలి. ఏమైనా ఉంటే రాలిపోయి చక్కగా మనకి హోటల్లో KFC వాళ్ళు చేసే పాప్కార్న్ స్టైల్లో వస్తుంది. ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయితే అంత బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి, ఇంకా హై ఫ్లేమ్ నుంచి. ఇప్పుడు మనం 1 బై 1 ఇందులో యాడ్ చేసేసుకున్నాము. చూడండి, చక్కగా ఆయిల్ హీట్ ఎక్కేసింది కదా, ఇలా అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది. వీటిని కొంచెం కలుపుదాము, చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో అసలు. చూడండి, చక్కగా ఎక్కడ కూడా కోటింగ్ విడిపోకుండా మనం వేసిన పేస్ట్ అంతా కూడా చక్కగా వాటికి పట్టి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వాటిని ఫ్రై చేసుకోండి. మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, మరీ కలర్ ఎక్కువ వచ్చినా బాగోవు. కానీ మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా 10 నిమిషాలు ఫ్రై చేయాలి. అప్పుడే లోపల కూడా ఉడుకుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మనం 10 నిమిషాలు అయింది కదా వేసి, ఫ్రై అయిపోయింది. ఇంకా వీటిని తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. ఇంకా వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. చక్కగా హోటల్ స్టైల్లో, KFC స్టైల్లో ఇంట్లోనే మనం చికెన్ పాప్కార్న్ కూడా రెడీ చేసేసుకున్నాము. కదండి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ పాప్కార్న్ని రెడీ చేసేసుకున్నాము. ఇది మయోనైస్తో కానీ టమాటా సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇవి లోపల కూడా చూడండి చక్కగా క్రంచీగా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. మనం 1 గంట నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, అందుకని మనకి చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. మరి మీ అందరికీ ఈ చికెన్ పాప్కార్న్ నచ్చింది కదా. మీ అందరికీ ఈ చికెన్ పాప్కార్న్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.